వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. ఈరోజు వీడియోలో నా డైలీ రొటీన్ని షేర్ చేస్తున్నానండి. అలాగే వెరైటీ బెండి ఫ్రై ఎలా చేశాననేది కూడా చూపిస్తాను. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇలా పూజ చేసుకున్నానండి. లలితా సహస్రనామం పారాయణం చేస్తున్నానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి. ఈరోజు 18వ రోజండి. అది కూడా 40 డేస్ పారాయణ. ఈరోజు అయితే 18th డే. ఇలా పూజ చేసేసుకున్నాను. ఆ తర్వాత ముందు రోజు పెట్టిన ఫ్లవర్స్ అవి ఉంటాయి కదండి, ఇలా డెకరేట్ చేశాను కదా. ముందు రోజు ఫ్లవర్స్ అవి వాడిపోతాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ అన్నిటిని తీసేసి కొత్త ఫ్లవర్స్ మళ్ళీ పెట్టుకుంటానండి. ఏ రోజుకి ఆ రోజు పెడుతూనే ఉంటానండి. ఫ్లవర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా పెట్టేస్తాను నేను ఫ్లవర్స్. అందంగా డెకరేట్ చేసుకుంటే మన ఇల్లు చూడటానికి నిండుగా బాగుంటుందండి. అందుకని నేను ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటాను. అది పాజిటివ్ ఎనర్జీ అలా అంటారు కదా, అలా ఇల్లు ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీతోటే ఉంటుంది. అలానే టీవీ యూనిట్ ముందర కూడా ఫ్లవర్స్ అన్నీ తీసేసి కొత్త ఫ్లవర్స్ పెట్టుకున్నాను. వేరే ఉద్దేశం అయితే ఏమీ ఉండదు కానండి, ఇల్లు అందంగా చూడటానికి బాగుంటుంది, మనకి కూడా ప్లెజెంట్గా ఉంటుంది. మన ఇంట్లో మనం ఉన్నా కానీ అలా ప్లెజెంట్గా ఉంటుంది. అలా రెడీ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి కిచెన్లోకి వెళ్తేనండి, క్లైమేట్ చాలా బాగుంది. అప్పుడే కొంచెం కొంచెం ఎండ వస్తుంది, మంచు పడుతుంది. ఆ మంచు పోయి కొంచెం కొంచెంగా ఎండ వస్తుంది. ఇప్పుడు మాత్రం క్లైమేట్ చాలా బాగుందండి. అదే రజత సప్తమి వెళ్ళిపోతే మాత్రం మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిపోతాయి. ఇక అప్పుడు ఎప్పుడెప్పుడు ఏసీలోకి వెళ్ళిపోదామా అని చూస్తాము. ఇప్పుడైతే బయట ప్రకృతిని చూసుకుంటూ బాగానే ఎంజాయ్ చేస్తాం. కానీ ఇది ఎలా ఉండంగా ఇక మా హస్బెండ్కి నాకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశానండి. ఈరోజు ఇడ్లీ వేశాను బ్రేక్ఫాస్ట్కి. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇక మామూలే అండి, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్కి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటామే. ముందు రోజే అనుకుంటానులేండి లంచ్కి ఇది చేద్దాం రేపు అని. అలా ఈరోజు బెండి ఫ్రై చేద్దాం అనుకున్నాను. ముందు మార్నింగ్ బెండకాయలని కడిగేసి తుడిచేసి పక్కన పెట్టేశానండి, ఆరిపోనిచ్చాను. ఎందుకంటే లేకపోతే అవి తడిగా ఉన్నాయి అనుకోండి, జిగురు వచ్చేస్తాయి కదా బెండకాయలు. అందుకని అలా ఉండగా ఇక మొదళ్ళు చివర్లు అన్నీ కట్ చేసేసి అలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వాటిని పైన సన్నగా చీల్చుకోవాలి. మనం పచ్చిమిర్చి కనుక ఎలా చీల్చుకుంటామో పచ్చిమిర్చిని అలానేనండి, అలా కట్ చేసి ఓపెన్ చేస్తే సరిపోతుంది. అలా కట్ చేసి లోపల కూడా పుచ్చులు ఉన్నాయేమో చూసుకోవాలండి. పుచ్చులుంటే తీసేసేయాలి ఆ బెండకాయని. మళ్ళీ కింద కట్ అయిపోతే 2 పీసెస్ అవుతుందండి. అందుకని కింద లేయర్ కట్ అవ్వకోకుండా కట్ చేసుకోవాలి. ఫ్రై మాత్రం బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేనైతే అలా అన్ని ప్రతిదీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అందులోకి మనం స్టఫ్ చేయడానికి ప్రిపేర్ చేసుకోవాలండి. స్టఫింగ్ అది కూడా ఎలా ప్రిపేర్ చేస్తాననేది చూపిస్తాను. ఒక బౌల్లో 3 స్పూన్స్ శనగపిండి వేసుకుని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే 2 స్పూన్స్ నేను కారం వేశాను. బెండకాయలు కొంచెం తీపిదనంగా అలా ఉంటాయి కాబట్టి కొద్దిగా కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేశాను. బాగా కలపాలండి. స్పూన్తో ఎక్కువసేపు కలపలేం కదా, కంఫర్ట్గా ఉండదు. అందుకని చెప్పి నేను చేత్తోనే కలుపుతూ ఉంటాను. ఏమనుకోమాకండి చేత్తో కలుపుతున్నానని. అలానే అందులో కొద్దిగా ఆయిల్ వేసి పేస్ట్ లాగా కలపాలండి. కొంచెం ముద్దలాగా వస్తుంది. కొంచెం ఎక్కువ ముద్దలాగా ఉంది. నేను అందులో కొంచెం వాటర్ వేసి తర్వాత కలిపాను.
ఇందాక బౌల్లో శనగపిండి వేస్తుంటే కింద పడింది కదండి, అది వెంటనే తుడిచేయాలి, లేకపోతే మళ్ళీ ఆ బౌల్స్ అన్నిటికి అంటుకుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ పోసి నేను కొంచెం కలిపాను. ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చండి, కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపించింది, కానీ నేను దాన్ని స్టఫ్ చేసేసాను. మీరైతే ఇంకొంచెం వాటర్ పోసి కలుపుకొని స్టఫ్ చేయండి అందులో బెండకాయలో. ఇలా ప్రతిదీ కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలండి. నాకు స్టఫింగ్ అనేది బెండకాయలకి సరిపోయింది. ఇంకొంచెం మిగిలినట్టయితే లాస్ట్లో బెండకాయల్లో వేసుకుంటే కూడా సరిపోతుంది, ఫ్రైలో కూడా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా సరిపోతుందండి, డీప్ ఫ్రై అవసరం లేదు. కొద్దిగా వేసుకుని ఆయిల్ని స్ప్రెడ్ చేసి అలా బెండకాయ ముక్కలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బాణీలో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించాలండి. అలా పెట్టేసిన తర్వాత ఒకసారి కదపాలి. గరిటతో కలపటానికి కుదరదండి, ఎందుకంటే ఆ స్టఫింగ్ అనేది ఊడిపోతుంది. ఇప్పుడు లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes, ఆ తర్వాత ఓపెన్ చేస్తే చాలా వరకు మగ్గిపోతుంది. చూడండి, చాలా వరకు మగ్గిపోయింది. అలా కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటి పట్కర్ తీసుకుని ఒక్కొక్కటిగా మనం తిప్పుకుంటే ఏమవుతుందంటే రెండో వైపు కూడా బాగా వేగుతుంది. ఒకవైపే కాకోకుండా ఈవెన్గా అన్ని వైపులా కూడా వేగుతుంది అన్నమాట, అలా తిప్పుకుంటూ ఉంటే. అలా తిప్పేసిన తర్వాత కరివేపాకు వేసానండి. కరివేపాకు టేస్ట్ బాగుంటుంది, అందుకని కరివేపాకు వేసి ఒకసారి బాగా కలిపేసేసి మళ్ళీ లిడ్ పెట్టేసి లిడ్ పెట్టేసి కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఇంకొక 10 minutes ఉంచానండి. కరివేపాకు కూడా మగ్గిపోయింది, ఇది కూడా వేగిపోయింది. ఇంకొక 5 minutes సిమ్లో ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు గరిటెతోటి అంతా దగ్గరికి తీస్తున్నానండి, ఎందుకంటే సిమ్లో ఉంది కదా, కొద్దిగా ఇంకా దగ్గరికి ఉంటే ఇంకా వేగుతుంది అని. అంతేనండి, ఇక అయిపోయింది. బెండి ఫ్రై రెడీ. ఇక బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏంటి లంచ్ ప్రిపేర్ చేస్తానని చెప్పి ఒకటే చేశానని చూస్తున్నారా? ఆల్రెడీ కొన్ని చేసేసానండి మార్నింగే, అవి చూపించలేదు. కానీ ఇది బెండి ఫ్రై కదా. అలానే బీరకాయ టమాటా చట్నీ చేశాను, ఇది బీరకాయ టమాటా చట్నీ. ఆ తర్వాత పాలకూర పప్పు చేశానండి. మార్నింగ్ స్కూల్కి కూడా క్యారేజ్ కట్టాలి కాబట్టి మార్నింగే పాలకూర పప్పు చేసేసాను. పాలకూర పప్పులో నంచుకోవటానికి బాగుంటుంది. ఇటువైపు స్టవ్ పైన అన్నం కూడా రెడీ అవుతుంది. అంతేనండి, ఇదేనండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ సజెషన్స్ని నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి, నమస్తే.